కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క నాడన్నా, ఏ ఒక్క సీజన్ కన్నా రైతు బంధు పడకుండా హ్మ్. ఉన్నదా రైతులకి? హ్మ్. ఆనాడు రైతు బంధు పడ్డది. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడ్డది. రేవంత్ రెడ్డి గారు రాగానే రైతు బంధు బంద్ అయింది. ఇయాల కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన 24 గంటల ఫ్రీ కరెంట్ వచ్చేది. ఇలా రైతులకి ఇయాల 24 గంటల ఫ్రీ కరెంట్ రావట్లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా యూరియా బస్తాకి ప్రాబ్లమ్ రాలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ప్రతి యూరియా బస్తాకి ఇయాల ఇబ్బంది అయితా ఉంది. ఇయాల కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంట పండించిన రైతు ప్రతి గింజని కేసీఆర్ గారు కొనేది. ఇలా ఆంక్షాలతోని వీళ్ళు కొంటా ఉన్నారు. ఇయాల కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇబ్బంది కాకుండా కళ్యాణ లక్ష్మి పథకం రూ. 1,116 కేసీఆర్ గారు ఇచ్చేది ఇవాళ ఎట్లున్నదో మీరు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవాళ కేసీఆర్ కిట్లు వచ్చేటి, న్యూట్రిషన్ కిట్లు వచ్చేది. మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 వచ్చేది. కంటి వెలుగు ఇవాళ ప్రతి తాతకి అవ్వకి ఫ్రీగా ఐ ఆపరేషన్స్ చేసేది, ఫ్రీగా అద్దాలు ఇచ్చేది. అవి బంద్ చేసిండ్రు. ఇవాళ తులం బంగారం ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తలేరు. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన పథకాలు కూడా ఇయ్యనిక వీళ్ళకి చేతనైతలేదు. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు తాతలకి అవ్వలకి రూ. 200 పెన్షన్ 2,000 చేసింది కేసీఆర్ గారు కాదా? ఇలా రూ. 500 వికలాంగుల పెన్షన్ని 4,000 చేసింది కేసీఆర్ గారు కాదా? ఇలా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్లబెట్టి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఇలా లక్షలాది ఎకరాలకి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా కేసీఆర్ గారు ఇవన్నీ చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏం లేదు.